దేవునికి స్తోత్రం. జీసస్ క్రైస్ట్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశంలో మనము దేవుని వాక్యంలోనికి ముందుకు సాగిపోదాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మరి యొక్క వాక్యంలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, ఇజ్రాయేలీయుల రాజు అయినటువంటి ఒక సౌలు, ఇజ్రాయేలీయులను పరిపాలించే సౌలు అనే రాజు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఆ ప్రకటన ఏంటి అంటే, గొల్యాతు అనే ఒక శత్రువుతో యుద్ధము చేసి ఎవరైతే ఆ యొక్క శత్రువుని జయిస్తాడో వానికి 3 బహుమానాలు ఉన్నాయి. ఎవరైతే ఆ గొల్యాతు అనే శత్రువుతో యుద్ధము చేసి జయిస్తాడో ఆ వ్యక్తికి 3 బహుమానాలు ఇస్తానని ప్రకటిస్తున్నాడు. మొదటి బహుమానం ఏంటి అంటే, గొప్ప ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాను. రెండవ బహుమానం ఏంటి అంటే, రాజు కుమార్తెనిచ్చి వివాహము చేసి తన ఇంటికి అల్లుడుగా ఆహ్వానిస్తాను. మూడవ బహుమానము ఏంటి అంటే, ఇజ్రాయేలీయులలో తన తండ్రి ఇంటి వారందరినీ స్వతంత్రులుగా చేస్తాను అని ఈ యొక్క సౌలు రాజు 3 ప్రకటనలు ప్రకటిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దైవజనమా, మనము గమనించిన వారమైతే ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీయుల రాజు అయినటువంటి సౌలే ఇంత గొప్ప ప్రకటనలు బహుమానము ప్రకటిస్తూ ఉంటే, పరలోక సంబంధమైనటువంటి ఆ మహారాజు మనకెంత గొప్ప బహుమానాలు ఇవ్వడానికి ఆయన శక్తి గలవాడను గమనించావా? కనబడని ధర్మ విరోధి అయినటువంటి సాతానుని మనము ఎదిరించి దేవునికి మనము లోబడి మనము జీవిస్తే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ దేవాది దేవుడు నీకోసం నా కోసము ఎంత ఉన్నతమైనటువంటి బహుమానాలు ఇవ్వడానికి శక్తి గలవాడో ఎప్పుడైనా ఎన్నడైనా నువ్వు గ్రహించావా? ఒకవేళ ఇంతవరకు నీవు గ్రహించలేకపోతే ఇది మొదలుకొని నీవు గ్రహించు. నీవు సాతాను వెంట వెళ్ళకుండా, సాతానికి లోబడకుండా, సాతానుని ఎదిరించి నీవు దేవునికి లోబడి ఆయన వెంట నీవెప్పుడైతే నడుస్తూ ఆయనతో కలిసి ఆయనకు లోబడి ఆయనకు కట్టుబడి నువ్వు జీవిస్తే, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి బహుమానాలు ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు. ఒక భౌతిక సంబంధమైనటువంటి రాజే అంత గొప్ప బహుమానాలు ప్రకటిస్తున్నాడే. ఈ రోజున కంటికి కనబడని శత్రువు మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలి అని చూస్తూ వెంటాడుతూ ఉండగా, ఆ ధర్మ విరోధి అయినటువంటి ఆ యొక్క సాతానుని మనము నజరేయుడవ యేసు నామములో ఎదిరించి, సాతానుతో యేసు నామమును చేత పట్టుకొని మనము యుద్ధము చేసిన వారమైతే, ఆ పరలోకపు తండ్రి అయిన మహారాజుకి మనము లోబడితే, ఆయన మనకి సిద్ధపరిచినటువంటి బహుమానము ఎంతో ఉన్నతమైనది, వర్ణించ సఖ్యము కానిది. గనుక నువ్వు కలవరపడకుండా, దిగులు పడకుండా సాతానుని ఎదిరించు. సాతాను పనులకు ఒక మంచి గుడ్ బై చెప్పేసి దేవునికి నీవు లోబడి జీవించమని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. యేసు నామములో ఆమేన్, ఆమేన్.